వైల్డ్ ఫైర్ విషయంలో లాస్ ఏంజలస్ కి సంబంధించి అక్కడ జరిగినటువంటి వైల్డ్ ఫైర్ విషయంలో మీరు అప్పుడే చెప్పారు యాక్చువల్లీ డిఐ విధానాల వల్లనే ఇదంతా జరుగుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి, వాటి మీద మీరు కొంచెం విశ్లేషణ కూడా చేశారు. సో ఇప్పుడు ఏకంగా యుఎస్ మిలిటరీ హిస్టారియన్ అండ్ పొలిటికల్ కమెంటేటర్ ఆయన కూడా ఈ దీనికి సంబంధించి విక్టర్ డేవిస్ అనే జాన్సన్ అనే వ్యక్తి డిఐ వల్ల ఎలా ఈ వైల్డ్ ఫైర్ వచ్చింది అనే అంశానికి సంబంధించి వివరించారు పూర్తిగా. సో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ పేరిట దేశాలు నాశనం అవుతున్నాయి అనేది ఒక సొసైటీ పరంగా నాశనం చేయడం ఒక లెక్క అయితే, నిజానికి ప్రకృతి వైపరీత్యాలకు కూడా వీళ్లే కారణము అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి నిజానికి. సో అంటే వైల్డ్ ఫైర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులకి ఒకసారి ఆయన ఏం చెప్పారు, ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? ఆయన వీళ్ళ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఈ డెమోక్రాటిక్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు ఎట్లా వాళ్ళ సమాజానికి కంటకంగా తయారయ్యాయో చాలా స్పష్టంగా చెప్పారు ఆ వీడియోలో. ఆయన చెప్పింది ఏంటంటే ఈ మొత్తం సమాజాన్ని 19వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఈ సమాజాన్ని అంటే మన కాలిఫోర్నియా మనకు తెలుసు, సిలికాన్ వ్యాలీ ఉంది, అక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రాంతం. హాలీవుడ్ ఉన్న ప్రాంతంలో ఇంతమంది ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయారు, మొత్తం వాళ్ళ ఇళ్ళని దగ్ధమైపోయినాయి, వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ సమాజాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్ గా 19వ శతాబ్దానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ మొత్తం ప్రాంతాన్ని వీళ్ళు డీసివిలైజ్, అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక పరమైన ఎలాగైతే సెటిల్మెంట్ ఏదైతే అయిందో దాన్ని మళ్ళీ ఆటవిక జాతి దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. అలాగే ఇండస్ట్రియలైజ్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ అంతా సర్వనాశనం చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళు. అలాగే మనం చూస్తే కనుక దీన్ని కంప్లీట్ గా డీఫార్మింగ్ చేస్తున్నారు, ఇక్కడ మనకు వ్యవసాయం కంప్లీట్ గా చంపేస్తున్నారు. దేనికి? ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్ట్ చేయాలని, ఇంకేదో డిఈఐ, ఇంక్లూజివ్నెస్, డైవర్సిటీ, ఈక్విటీ, ఇటువంటి పేర్లతోటి అవసరమైనటువంటి ఏదైతే మనకు సమాజంలో కావాలో, మనకు మంటలు వస్తే కనుక, అగ్ని ప్రమాదాలు జరిగితే కనుక దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు కావాల్సిన నీళ్లు ఎక్కడ నిల్వ చేయాలో అది నిల్వ చేయడం మానేశారు వాళ్ళు. అలాగే దానికి చేయవలసిన చర్యలు ఏవైతే ఉంటాయో, మనకు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ప్రాంతాల నుంచి వీటిని వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుంది, అవి చేయకుండా ఏదో చేపలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ నీళ్లు దాన్ని టచ్ చేయమనడం. అలాగే మీ ట్యాంకర్స్ లో మీకు రెడీగా ఉంచుకోవడానికి పంపింగ్ కెపాసిటీని మీరు ఫోకస్ చేయలేదు. ఇవన్నీ చాలా తప్పిదాలని ఎక్స్పోజ్ చేసి దీనికి వ్యతిరేకంగా మీరు ప్రయారిటీ అంతా కూడాను ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్, డిఈఐ యొక్క అజెండాను ముందు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేశారు. మొత్తం టాప్ టు బాటమ్ అంటే మీ స్టోరేజ్ దగ్గర నుంచి, పంపింగ్ దగ్గర నుంచి, మీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక ప్రతి అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా కంప్లీట్ గా ఫండింగ్ ఆపేశారు, వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ సమర్థన లేకుండా చేశారు. పైపెచ్చు ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ అధినేత కూడా మీరు ఒక ఎల్జీబీటీక్యూ అతన్ని పెట్టారు. కాబట్టి మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉన్నది? ప్రజలు కాదు, సమాజం కాదు. ఈ సమాజాన్ని కంప్లీట్ గా 19వ శతాబ్దంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి ఈయన చెప్పడం మనం చూసాం మనం. కాబట్టి ఇది కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో మనం అదే పని పెట్టుకుంటున్నాము. ఇటువంటి సో కాల్డ్ కొత్త ఐడియాలజీస్ తీసుకొని వచ్చి వాళ్ళ సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సంస్కృతి కావచ్చు, ఒక విధానాలు కావచ్చు, దీనికి భిన్నంగా వీళ్ళు ప్రవర్తించడం వల్ల వచ్చేటువంటి విపత్కరమైన పరిస్థితులు ఆల్రెడీ మనం చూసాము. ఇంకా రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి అవుతుందో, ఎలా పెడుతుందో మనకు తెలియదు. రీసెంట్ గా గెవిన్ న్యూసమ్ వాళ్ళ గవర్నర్ ని ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ మీరు దీన్ని ఒప్పుకుంటారా, మన ఫైర్స్ ఏదైతే జరిగినాయో కాలిఫోర్నియాలో దాని వెనకాల మీ డిఈఐ ప్రాజెక్ట్ పరిస్థితి ప్రాబ్లం వస్తుందని, అలాగే మీరు మరి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు కదా మగవాళ్ళని ఆడవాళ్ళ స్పోర్ట్స్ నేను పర్మిట్ చేయనని చెప్తున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు అని చెప్పి అతను అడిగేసరికి 2028లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ ఆడడం మొదలుపెట్టాడు. లాజిక్ చూడాలి, లాజిక్ చూసి దాన్ని ప్రవర్తించాలి. కొంత కనుక అటువంటి పరిస్థితి ఉంటే మనం వాళ్ళని అవాయిడ్ చేయాలి. కానీ వాళ్ళు నిజంగా కనుక లింగ మార్పిడి జరిగితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే కర్ర విరగకుండా పాము చావకుండా ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఓట్ల కోసం. ఇదంతా కూడా ఓటు రాజకీయము, తర్వాత ఈ పతనం చెందినటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు కాపాడుకునే దిశగా చేస్తున్న పనుల వల్ల ఆ సమాజం అతలాకుతలం అవుతున్నది, సమాజాన్ని రక్షించే శక్తులన్నీ క్షీణించింది. అందుకని ఈ సొసైటీ భయంకరంగా కొలాప్స్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.